ఇంటర్మీడియట్ వరకు తెలుగును తప్పనిసరి చేయాలి. ఏపీ తెలంగాణ ప్రభుత్వాలకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ సూచన. దక్షిణాదిన మరే రాష్ట్రంలోనూ మాతృభాషకు ముప్పు లేదు. తెలుగు రాష్ట్రాలని ఆంగ్ల వ్యామోహం కమ్మేసిందని ఆవేదన. పోలవరపు కోటేశ్వరరావు సాహిత్య సర్వస్వం ఆవిష్కరణ. ఇది మీరే చెప్పాలి, తెలుగు గురించి మీ ఇద్దరే చెప్పాలి. నాగార్జున గారు, వేమూరి రాధాకృష్ణ గారు చెప్పాలి. ఇప్పుడు నాగార్జునకి ఇద్దరు కొడుకులు కనుక ఇద్దరు కొడుకులకు ఒక బుక్ ఇచ్చి ఒక పెన్ ఇచ్చి వాళ్ళ పేర్లను వాళ్ళనే తెలుగులో రాయమని చెప్పాలి. నాగచైతన్య అని తెలుగులో నీ పేరు రాయి అని చెప్పాలి. అఖిల్ అని నీ పేరు తెలుగులో రాయి అని చెప్పాలి. అదేవిధంగా వేమూరి రాధాకృష్ణ గారికి ఒక కొడుకు బిడ్డ ఉన్నది. వీళ్ళిద్దరికి కూడా పెన్ను పేపర్ ఇచ్చి మీ పేర్లను తెలుగులో రాయరు అని చెప్పాలి. వీళ్ళ కొడుకులు ఏమో ఇంగ్లీష్ నేర్చుకొని విదేశాలకు పోయి విదేశాల్లో ఉద్యోగాలు చేసుకోవాలి. ప్రపంచమంతా ఇంగ్లీష్ చదువుకుంటేనే ఏమన్నా బతుకు తెరుగు ఉన్నదాన్ని ప్రపంచమంతా మొత్తుకుంటా అంటే వీళ్ళేమో మన పేదోళ్ళని ఇంకా తెలుగులోనే ఉంచాలి. ఎవడు మర్చిపోయింది తెలుగు? సినిమాలు చేసుకున్నానికి తెలుగు నేర్చుకోలేదా నాగార్జున గారు? నీ బతుకు తెరుగు కోసం తెలుగులో పేపర్ పెట్టుకోలే. తప్పనిసరి చేస్తే ఏంటిది ఇది? దేంట్లో ఉంటుంది ఈ తెలుగు? ప్రైవేట్ పాఠశాలల్లో ఉండాలి, కార్పొరేట్ స్కూళ్ళల్లో ఉండాలి తెలుగు. గవర్నమెంట్ స్కూళ్ళల్లో తెలుగు పెట్టి ప్రైవేట్ స్కూళ్ళల్లో కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ పెడతారా? అంటే ఈ కార్పొరేట్ స్కూల్ పిల్లలతోటి ఈ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు పోటీ పడకుండా ఉండడానికి ఇది కుట్ర కాదు. గుడిసెల్లో ఉన్న పిల్లలకు మళ్ళీ తెలుగే రావాలి, బిల్డింగ్లు ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రావాలి. ఈ బిల్డింగ్లు ఉన్నోడు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఈ సర్కార్ పడేవాడు వీడియోలో గొప్ప భాష మాట్లాడుతున్నా అనుకొని వాడు ఆగం కావాలి. ఇది వీళ్ళ కుట్ర. తెలుగులో ఉన్న ఒక్క సినీ యాక్టర్ కొడుకు కానీ బిడ్డకు కానీ పవన్ కళ్యాణ్ నుండి మొదలు పెడితే మహేష్ బాబు బిడ్డలకు కావచ్చు, కొడుకుకు కావచ్చు, లేకపోతే అల్లు అర్జున్ బిడ్డలకు కావచ్చు, కొడుకు కావచ్చు, వీళ్ళకి ఎవరికైనా తెలుగు రాయడం కానీ మాట్లాడడం కానీ వచ్చా? ఇంత తెలుగులో ఇంత పెద్ద యాక్టర్ కదా పవన్ కళ్యాణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వాళ్ళ బిడ్డ తెలుగులో మాట్లాడడం ఎక్కడన్నా చూడు. ముందు వాళ్ళకి నేర్పిరు. వాళ్ళకి నేర్పించినాక మా పిల్లలకు తెలుగే వచ్చు. నేను నేర్చుకోవాల్సింది ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుంటేనే మీతోటి పోటీ పడతాం. మా దగ్గర అన్ని రకాల ప్రతిభా పాఠవాలు ఉన్నాయి. లాంగ్వేజ్లు నేర్చుకోవాలి. ఇక ఇంగ్లీషు, హిందీ, చైనీస్ కూడా నేర్చుకోవాలి, జపానీస్ కూడా నేర్చుకోవాలి. మా పిల్లలేమో ఆగం కావాలట, వీళ్ళ పిల్లలేమో ఇంగ్లీషును మాట్లాడుతుంటే వీళ్ళు చూసుకుంటా మురిసిపోవాలట. ఇది ఎక్కడ ముచ్చట?